హరే కృష్ణ మాతాజీ అండ్ హరే కృష్ణ పూజీ. ఈ రోజు మనము భగవద్గీతలోని 7వ అధ్యాయమైన భగవద్ విజ్ఞానము అనే అధ్యాయం చెప్పుకుందాము. మొదటగా మంగళాచరం. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేయం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సాగన రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాం సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంद की जय. श्रील प्रभुपाद की जय. पतित पावन गुरु महाराज की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ మాతాజీ అండ్ హరే కృష్ణ ప్రభుజీ. ఈ రోజు మనము భగవద్గీతలోని 7వ అధ్యాయమైన భగవద్ విజ్ఞానం గురించి తెలుసుకుందాము. ఈ చాప్టర్ లో మెయిన్ గా శ్రీకృష్ణ భగవానుడు తన గురించి జ్ఞానాన్ని ఇస్తారు. మొదటి 6 అధ్యాయాలలో భగవద్గీతలోని మొదటి 6 అధ్యాయాలు 1 నుంచి 6 వరకు అధ్యాయాలలో శ్రీకృష్ణ భగవానుడు మనకు కర్మయోగం గురించి చెప్పారు. 3-5 చాప్టర్ లో కర్మయోగం గురించి చెప్పారు. 4వ చాప్టర్ లో జ్ఞానయోగం గురించి చెప్పారు. 6వ చాప్టర్ లో ధ్యాన యోగం గురించి చెప్పారు. 6వ చాప్టర్ చివరికి వచ్చేసరికి చివరి శ్లోకం 6.47వ శ్లోకంలో ఏమని చెప్తారు? యోగినామపి సర్వేషాం మద్గత నాంతరాత్మనః. అంటే యోగులందరిలో, కర్మయోగులలో, జ్ఞాన యోగులలో, ధ్యాన యోగులలో అందరిలోకి భక్తి యోగి మాత్రమే ఉత్తముడు, ఉత్తమమైన యోగి. నాకు భక్తియుక్త సేవ చేసే యోగి శ్రేష్టమైన యోగి అని చెప్తారనమాట. చెప్పి ఆ తర్వాత భక్తి యోగం గురించి 6వ చాప్టర్ నుంచి 12వ చాప్టర్ వరకు ఎలాబరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారంట, విశదీకరించి చెప్తారు. ఈ భగవద్ విజ్ఞానం అనే ఈ చాప్టర్ లో మెయిన్ గా శ్రీకృష్ణ భగవానుడు భగవద్ విజ్ఞానం యొక్క మహిమ గురించి చెప్తారు. భగవంతుని యొక్క, శ్రీకృష్ణుని యొక్క శక్తుల గురించి చెప్తారు. శ్రీకృష్ణుని ఎలా శరణాగతి పొందాలి అనే విషయాన్ని చెప్తారు. ఆ తర్వాత మిగతా దేవతలను పూజించడం ఎలా అనేది కూడా చెప్తారు. వాళ్ళ గురించి కూడా చెప్తారు. ఆ తర్వాత మాయ నుండి మనము భక్తికి ఎలా, భక్తి మార్గంలోకి ఎలా రావాలి అనే విషయాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మొదటగా భగవద్ విజ్ఞానం యొక్క మహిమ గురించి ఫస్ట్ 3 శ్లోకాలలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి ఫస్ట్ శ్లోకం చెప్పుకుందాము, చూడండి. శ్రీ భగవాను వాచ మయాసక్త మనా పార్థ యోగం యుంజన్ మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. హరే కృష్ణ. ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని ట్రాన్స్లేషన్ నేను హరే కృష్ణ చెప్పండి మాతాజీ. కృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, మనస్సును నా యందే సంలగ్నము చేసి నా సంపూర్ణ భావనలో యోగాభ్యసించుట ద్వారా నిస్సందేహముగా నీవు నన్నెట్లు సమగ్రముగా ఎరుగగలవు. ఇప్పుడు వినుము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే తన గురించి తెలుసుకోవడం ఎలా అనే విషయాన్ని చెప్తున్నారు. అసంశయం సమగ్రం మాం అంటే ఏ డౌట్ లేకుండా, అసంశయం అంటే ఏ డౌట్ లేకుండా, సమగ్రం మాం పూర్తిగా, ఇన్కంప్లీట్ గా కాదు, పూర్తిగా భగవంతుని తెలుసుకోవాలంటే తెలుసుకోవడం ఎలా నేను చెప్తాను. తచ్ఛృణు, విను అర్జున, నేను ఇప్పుడు నీకు చెప్తాను ఎలా తెలుసుకోవాలి అంటే, మయ్యాసక్త మనా పార్థ, నా మీదనే, శ్రీకృష్ణ భగవానుని మీదనే మనము ఆసక్తిని పెంపొందించుకోవాలి. మన మనస్సును భగవంతుని పట్ల లగ్నం చేయాలన్నమాట. ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుని యొక్క
భావనలోనే మనము యోగం యుంజన్ మదాశ్రయ, యోగంను అభ్యసించాలన్నమాట. యోగం అంటే ఇక్కడ భక్తి యోగం. భక్తి యోగము, భక్తి అంటేనే సేవ అనే అర్థం. భక్తియుక్త సేవను అభ్యసిస్తూ మదాశ్రయ అంటే శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయించాలి, శరణాగతి వేడాలి. ఆ జ్ఞానం గురించి నేను ఇప్పుడు నీకు చెప్తాను, విను. తచ్ఛృణు అనే పదం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. నా నుండి శ్రవణం చెయ్యి అని చెప్పి చెప్తున్నారనమాట. మన ఇక్కడ భగవంతుడు ఏమని చెప్తున్నారు, నా యందు ఆసక్తిని పెంచుకో అని చెప్తున్నారనమాట. ఎవరి గురించైనా మనకు ఆసక్తి రావాలంటే, వాళ్ళ పట్ల ఇష్టం కలగాలన్నా, వాళ్ళను స్మరించాలన్నా మనం ఏం చేయాలా, వాళ్ళ గురించి ముందు శ్రవణం చేయాలా. వాళ్ళ యొక్క గొప్పతనం గురించి, శ్రీకృష్ణ భగవాను యొక్క గొప్పతనం గురించి, అతనికి నామాలు ఏమున్నాయి, అతని నామ రూపం యొక్క మరియు లీలల యొక్క గుణాల యొక్క మాధుర్యాన్ని, గొప్పతనాన్ని మనము తెలుసుకోవాలన్నమాట. శ్రవణం చేయాలి. శ్రవణం చేస్తేనే భగవంతుని పట్ల మనకు ఆసక్తి అనేది కలుగుతుందన్నమాట. ఇప్పుడు మనము మన దేశానికి ప్రధానమంత్రి ఉన్నారు, నరేంద్ర మోడీ. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే మనం అతని పట్ల ఆసక్తిని పెంచుకోలేము, అతన్ని ఎల్లవేళలా స్మరించలేము. ఎందుకంటే మోడీ గురించి మనకి ఏమీ తెలియదు కాబట్టి. అలా కాకుండా అతను దేశానికి ఎంత సేవ చేసినాడు, ప్రజలకు ఎంత మంచి చేసినాడు, మన దేశాన్ని ఎంత పురోభివృద్ధికి తీసుకొని వచ్చినాడు అనే విషయం మనము రోజు రోజు తెలుసుకున్నాం అనుకోండి, అతని పట్ల ఆసక్తి అనేది పెరుగుతుంది. అదే విధంగా శ్రీకృష్ణుని పట్ల మనకు ఆసక్తి పెరగాలంటే అతని నామ రూప గుణ లీలల గురించి మనము శ్రవణం చేయాలి. ఇక్కడ అర్జునుడికి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే చెప్తున్నాడు అనమాట. కాబట్టి కానీ మనకు ఆ అవకాశం లేదు. మరి మనం ఎక్కడి నుంచి వినాలి అంటే, మనం ఇప్పుడు మన భగవద్గీత విన్నా భగవంతుడు చెప్పినట్లే అన్నమాట. మనకి భక్తుల ద్వారా, తన శుద్ధ భక్తుల ద్వారా మనము ఈ భగవద్గీత అనేది మనము తెలుసుకోవచ్చు అన్నమాట. మనము శ్రీల ప్రభుపాదులు వారు రాసిన భగవద్గీత యథాతథం అనే బుక్ మనం చదువుతున్నాము, ఈ గ్రంథం మనం చదువుతున్నాము. అంటే శ్రీల ప్రభుపాదులు శుద్ధ భక్తులు, ప్రామాణిక ఆచార్యులు, గురు శిష్య పరంపరలో వచ్చినటువంటి ప్రామాణిక ఆచార్యులు శ్రీల ప్రభుపాదులు. మనం శ్రీల ప్రభుపాదులు ట్రాన్స్లేట్ చేసిన భగవద్గీతను చదువుతున్నాము అంటే మనం శ్రీల ప్రభుపాదుల నుంచి వింటున్నట్టే. అంటే ఆ శ్రీల ప్రభుపాదులు శుద్ధ భక్తులు కాబట్టి భగవంతుడు ఏమి చెప్పాలనుకుంటున్నారో మనకు యథాతథంగా అది ఈ బుక్ లో అందించారనమాట. కాబట్టి భగవంతుని యొక్క శుద్ధ భక్తుల నుంచి వినడమైనా సరే, డైరెక్ట్ గా భగవంతుని నుంచి విన్నా రెండిట్లో ఏం తేడా లేదు. అంటే ఆ సందేశం ఏమి మార్పు అనేది చెందదు. కాబట్టి మనము ప్రామాణికులైన ఆచార్యులు రాసిన భగవద్గీతని మనము చదవాలన్నమాట. వాటి భాష్యాలని మనము వినాలి. అంతేగాని కేవలం లౌకిక పాండిత్యం ఉండి వాళ్ళు భక్తులు కాకపోతే అటువంటి వాళ్ళు ట్రాన్స్లేట్ చేసిన భగవద్గీతను మనము చదవకూడదు. అది ప్రామాణికము అవ్వదు. భగవంతుడు ఏం చెప్పాలనుకుంటున్నారో యథాతథంగా అటువంటి వాళ్ళు, అంటే భక్తి లేని వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తే అది యథాతథంగా మనకి అందదు అని చెప్పి శ్రీల ప్రభుపాదులు కూడా భాష్యంలో చెప్తున్నారు. ఇంకా మనము భక్తియుక్త సేవ చేయాలన్నారు. భగవంతుని పట్ల ఆసక్తిని పెంచుకోవాలి, మన మనస్సును భగవంతుని పట్ల లగ్నం చేయాలి అని చెప్పారు. మయ్యాసక్త మనా పార్థ యోగం యుంజన్ అంటే మనము భక్తియుక్త సేవను, భక్తి యోగంను అభ్యసించాలి అంటే. భక్తి యోగము అంటే ఏంటి అంటే సేవ, భక్తియుక్త సేవ. భక్తియుక్త సేవ అంటే నవవిధ భక్తి ఉంది కదా, అవి భక్తియుక్త సేవ. అవేంటివి అంటే నవవిధ భక్తి, ఆ 9 రకాల సేవలు ఏంటివి, భగవంతునికి మనం చేసే సేవలు ఏంటివి అంటే శ్రవణము, కీర్తనము, స్మరణము, పాద సేవనము, అర్చనము, వందనము, దాస్యము, సాఖ్యము, ఆత్మ నివేదనము. ఈ 8 సేవల ద్వారా మనము భగవంతుని పట్ల ప్రేమని, ఆసక్తిని పెంపొందించుకోగలుగుతాం అన్నమాట. వీటిలో ఏ ఒక్కటైనా సరే మనము సంపూర్ణంగా చేయగలిగినా చాలన్నమాట. అలా చేసిన వాళ్ళు ఎంతో మంది భగవంతుని యొక్క ప్రేమను, భగవంతుని యొక్క కృపను పొందారనమాట. ఇప్పుడు శ్రవణం తీసుకుంటే గన
పరీక్షిత్ మహారాజు తను 7 రోజుల్లో చనిపోతున్నప్పుడు భాగవతం గురించి శ్రవణం చేశారు. శ్రవణం ద్వారా అతను భగవంతుని పొందాడనమాట. ఎవరు? పరీక్షిత్ మహారాజు. కీర్తనం అంటే భగవంతుని యొక్క నామరూప గుణ లీలలను కీర్తించడము, జపం చేయడము, హరే కృష్ణ మహామంత్రం జపం చేయడము, కీర్తన చేయడము, ఇవన్నీ కీర్తన కిందికి వస్తాయన్నమాట. కీర్తనం ద్వారా ఎవరు భగవంతుని యొక్క కృపను పొందారు అంటే సుఖదేవ్ గోస్వామి. పరీక్షిత్ మహారాజుకు 7 రోజులు భాగవతం చెప్పారు కదా, అప్పుడు విన్న పరీక్షిత్ మహారాజు కృపని పొందారు. చెప్పిన సుఖదేవ్ గోస్వామి కూడా భగవంతుని యొక్క ప్రేమను పొందారనమాట. విష్ణు స్మరణం 24 గంటలు భగవంతుని ఎవరు స్మరించారు? ప్రహ్లాద్ మహారాజు స్మరించడం ద్వారా భగవంతుని ఎల్లవేళలా సర్వకాల సర్వావస్థల్లో భగవంతుని స్మరించడం ద్వారా ప్రహ్లాద్ మహారాజు భగవంతుని పట్ల ప్రేమను పెంచుకున్నారనమాట. పాదసేవనం ఎవరు చేశారు? లక్ష్మీదేవి. అర్చనం అంటే పూజ. అర్చనం ద్వారా ఎవరు ప్రేమను పొందారు, భగవంతుని ప్రేమను పొందారు అంటే పృథు మహారాజు. వందనం ద్వారా భగవంతునికి సాష్టాంగ నమస్కారం, దండవత్ ప్రణామాలు చేయడం ద్వారా ఎవరు కృపని పొందారు అంటే అక్రూరుడు. దాస్య భావంలో భగవంతునికి సేవ చేసింది ఎవరు అంటే హనుమాన్. సాఖ్య భావంలో భగవంతునికి సేవ చేసింది ఎవరు అంటే అర్జునుడు. ఆ తర్వాత ఆత్మ నివేదనం అంటే తనకున్న సంపదను మరియు తనని కూడా భగవంతునికి దారిపోసింది ఎవరు అంటే గన బలి మహారాజ్. ఈ విధంగా నవవిధ భక్తి చేయడం ద్వారా మనము భగవంతునికి సేవ చేయడం ద్వారా భగవంతుణ్ణి మనము తెలుసుకోగలుగుతాము. మదాశ్రయ భగవంతుణ్ణి మనము శరణాగతి పొందగలుగుతాము. శరణాగతి పొందడము అంటే ఏంటి? భగవంతుని యొక్క శరణాగతి పొందడము అంటే మనము ప్రతి విషయంలో భగవంతుని మీద ఆధారపడము, లేదా భగవంతుని ఆచార్యుల మీద, మన ఆచార్యులు అంటే శిక్షా గురువులు, దీక్షా గురువుల మీద ఆధారపడము, ఆశ్రయించడం అనమాట. ఆ విధంగా మనము భగవంతుని ఆశ్రయించాలి. అలా చేయడం ఎలా అనే విషయాన్ని నేను నీకు ఇప్పుడు చెప్తాను, విను అని చెప్తున్నారనమాట. మనం ఎంత ఎక్కువగా శ్రవణం చేస్తామో భగవంతుని గురించి, ఎంత ఎక్కువగా శ్రవణం చేస్తామో భగవద్గీత, భాగవతము మరియు ఇవన్నీ ఎంత ఎక్కువగా ప్రతిరోజు చేయగలుగుతామో మనము పవిత్రీకరించబడతాం అనమాట. ప్యూరిఫై అవుతాము. భగవంతుని నామ రూప గుణ లీలల గురించి వినడం ద్వారా ప్యూరిఫై అవుతాం అనమాట. మనలోని రజోగుణము, తమో గుణము తగ్గుతాయి. మనలోని కామము, లోభము ఇవి తగ్గుతాయి. అదే విధంగా భక్తి అనేది వృద్ధి చెందుతుంది అనమాట. కాబట్టి భగవంతుని మనం తెలుసుకోవాలి అంటే గన ముందు భగవంతుని శ్రవణం చేయాలి, భగవంతుని పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలి, భగవంతునికి భక్తియుక్త సేవ అనేది చేయాలన్నమాట. మామూలుగా పరతత్వము అంటే శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవాను 3 విధాలుగా అనుభూతి చెందుతారనమాట. జ్ఞాన యోగులేమో ఆ 3 విధాల అనుభూతి ఏంటి అంటే గన బ్రహ్మజ్యోతి అనుభూతి, పరమాత్మ అనుభూతి మరియు సచ్చిదానంద విగ్రహుడైన శ్రీకృష్ణ భగవానుని అనుభూతి అన్నమాట. ఈ జ్ఞాన యోగులు అంటే జ్ఞానము ద్వారా భగవంతునితో కనెక్షన్ పొందాలనుకునే వాళ్ళు బ్రహ్మజ్యోతి వరకు మాత్రమే తెలుసుకోగలుగుతారనమాట. ఈ ధ్యాన యోగులు అంటే అష్టాంగ యోగం చేసే వాళ్ళు, మనము 6వ చాప్టర్ లో చెప్పుకున్నాము, వాళ్ళ ఆత్మను మనస్సును పరమాత్మతో కనెక్షన్ చేస్తారు. అంటే ఈ ధ్యాన యోగులు పరమాత్మ వరకు మాత్రమే అనుభూతి చెందగలుగుతారు అనమాట. వాళ్లకు శ్రీకృష్ణుడి యొక్క నామరూప గుణ లీలలు, సచ్చిదానంద విగ్రహుడు, అతని దివ్యమైన గుణాలు అవి ఏవి జ్ఞానయోగులు గాని ధ్యాన యోగులు గాని తెలుసుకోలేరు అనమాట. కేవలము భక్తియుక్త సేవ చేసే భక్తులు మాత్రమే శ్రీకృష్ణుని యొక్క దివ్య గుణాలను తెలుసుకోగలుగుతారు, శ్రీకృష్ణుని అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి భక్తియుక్త సేవ చేయడం ద్వారా మాత్రమే భగవంతుని శ్రీకృష్ణుని మనము తెలుసుకోగలుగుతాము. హరే కృష్ణ. 2వ శ్లోకంకి వెళ్దాము.
జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యాత్ జ్ఞాతవ్యమ అవశిష్యతే. హరే కృష్ణ. ట్రాన్స్లేషన్ ఎవరైనా చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి ప్రభుజీ. జ్ఞాన విజ్ఞానములు రెండింటితో పాటుగా ఈ జ్ఞానమును పూర్తిగా నీకిప్పుడు నేను ప్రకటిస్తాను. ఇది తెలిసిన తర్వాత నీకు తెలుసుకోవాల్సింది ఏమీ మిగలదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే, ఓ అర్జున, ఇప్పుడు నీకే జ్ఞానం, నా గురించి జ్ఞానం ఇస్తాను, విజ్ఞానం ఇస్తాను. ఈ రెండు తెలుసుకున్న తర్వాత ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది ఏమీ మిగిలి ఉండదు అని చెప్తారనమాట. జ్ఞానము అంటే ఏంటి? భగవంతుని గురించి, శ్రీకృష్ణుని గురించి జ్ఞానము అంటే గొప్పతనం, శ్రీకృష్ణుని గ్రేట్నెస్ తెలుసుకోవడం అన్నమాట. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక జగత్తుని, ప్రపంచాన్ని ఎలా సృష్టించారు, ఎలా పాలిస్తున్నారు, ఎలా లయం చేస్తున్నారు అనే విషయాలను తెలుసుకోవడము గ్రేట్నెస్, జ్ఞానం అన్నమాట. విజ్ఞానం అంటే ఏంటి అంటే గన భగవంతుని యొక్క మాధుర్యం గురించి తెలుసుకోవడం, స్వీట్నెస్ గురించి తెలుసుకోవడం, అతని నామాలు ఏమిటి, అతని నామాలలోని మాధుర్యత ఏమిటి, అతను లీలల యొక్క గొప్పతనం ఏమిటి, అతని రూపం యొక్క మాధురి ఏమిటి, రూపమాధురి ఏమిటి, నామ రూప గుణ లీలలు, వీటన్నిటి యొక్క మాధుర్యాన్ని తెలుసుకోవడము విజ్ఞానం అన్నమాట. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నారు? నా జ్ఞానాన్ని ఇస్తాను, విజ్ఞానాన్ని ఇస్తాను. ఆ రెండు విన్న తర్వాత అశేషంగా అంటే ఏమి పూర్తిగా ఇస్తాను. ఆ రెండు తెలుసుకున్న తర్వాత నీకు మళ్ళీ ఇంకా తెలుసుకోవడానికి ఏమీ మిగిలి ఉండదు అని చెప్తారనమాట. ఇప్పుడు ఈ జ్ఞానం అంటే ఇక్కడ ఇది భౌతిక జగత్తు యొక్క జ్ఞానము. అంటే ఈ సృష్టి, పంచభూతాలు, ఈ సృష్టి అనేది, ఈ ప్రకృతి అనేది తనకు తానే పని చేయలేదన్నమాట. దానికి కూడా ఒక కంట్రోల్ అనేది ఉంది. ఈ భౌతిక ఈ బ్రహ్మాండం వృద్ధి చెందాలి అంటే పరమాత్మ దాంట్లోకి ప్రవేశిస్తారనమాట. అంటే శ్రీకృష్ణ భగవాను యొక్క స్వాంశ రూపమైన ఎక్స్పాన్షన్ అయిన పరమాత్మ ఆ బ్రహ్మాండంలోకి ప్రవేశించడం ద్వారానే ఆ బ్రహ్మాండం అనేది, ఆ విశ్వం అనేది వృద్ధి చెందుతుంది. అలాగే ఇప్పుడు మనల్ని తీసుకున్నామనుకోండి, మన శరీరము భౌతికమైనది. కానీ ఆ శరీరంలో ఆత్మ ఉంటేనే ఆ శరీరము కదలగలుగుతుంది, ఏదైనా పని చేయగలుగుతుంది. అంటే ఈ శరీరాన్ని కంట్రోల్ చేసేది ఆధ్యాత్మిక శక్తి, అది జీవశక్తి అంటే ఆత్మ. ఈ జీవశక్తినైనా భౌతిక శక్తినైనా రెండు కంట్రోల్ చేసేది పరమాత్మ అన్నమాట. అంటే ప్రకృతి యొక్క జ్ఞానము, దాన్ని నడిపించే ఆత్మ పరమాత్మ యొక్క జ్ఞానము, ఆ రెండిటికి మూలమైన, ఆ భౌతిక ప్రకృతికి మరియు పరమాత్మకి మూలమైన శ్రీకృష్ణ భగవాను తెలుసుకునే జ్ఞానము, ఈ మూడు నిజమైన జ్ఞానం అన్నమాట. ఈ మూడు తెలుసుకున్న తర్వాత ఇంకా నీకు తెలుసుకోవడానికి ఏమి మిగలదు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు 2వ శ్లోకంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకు. భాష్యంలో శ్రీల ప్రభుపాదులు కూడా ఏమని రాస్తున్నారంటే, సంపూర్ణ జ్ఞానంలో భౌతిక జగత్తు మరియు దాని వెనుక గల తత్వము మరియు ఆ రెండిటికి మూల కారణములకు సంబంధించిన జ్ఞానము ఇమిడి ఉండును. అదే దివ్య జ్ఞానము. భౌతిక జగత్తు గురించి, ఆ భౌతిక జగత్తుని నడిపించే పరమాత్మ గురించి, ఆ భౌతిక జగత్తుకు పరమాత్మకు మూల కారణమైన కంట్రోలర్, సుప్రీం కంట్రోలర్ అయిన శ్రీకృష్ణుని గురించి జ్ఞానము, ఈ మూడింటిని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానము అనేది చెప్తున్నారు అన్నమాట. 3వ శ్లోకంకి వెళ్దాము. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. హరే కృష్ణ. ఎవరైనా ట్రాన్స్లేషన్ చదవండి. పలు వేలాది మనుషులలో ఎవరో ఒక్కరు మాత్రమే సంపూర్ణ సిద్ధికై యత్నించును. అట్లు సిద్ధి సాధించిన వారిలో అరుదుగా ఎవరో ఒక్కడు మాత్రమే నన్ను యథార్థముగా గ్రహించగలడు. శ్రీకృష్ణ భగవానుడు 2వ శ్లోకంలో ఏం చెప్పినారు? జ్ఞానం గురించి, విజ్ఞానం గురించి తెలుసుకుంటే ఇంకా వేరే ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పినారు.
మూడో శ్లోకంలో ఏం చెప్తున్నారంటే అలా తెలుసుకున్న వాళ్ళు ఆ జ్ఞానులు ఆ, చాలా అరుదు అని చెప్తున్నారు అనమాట. మనుష్యానం సహస్రేసు అంటే కొన్ని వేల మందిలో, లక్షల మందిలో, కోట్ల మందిలో కశ్చిత్ యతతి సిద్ధయే ఒక్కరు మాత్రమే సిద్ధిని పొందుతారంట. ఉం? మత్- యత యతతామపి సిద్ధానం అలా సిద్ధిని పొందిన వారిలో కశ్చిన్ మాం వేత్తి తత్వతః అలా సిద్ధిని పొందిన ఎన్నో వేల మందిలో ఒక్కరు మాత్రమే నన్ను యథార్థముగా అర్థం చేసుకోగలుగుతారు, యథార్థముగా గ్రహించగలుగుతారు అని చెప్తున్నారు అనమాట. అంటే ఏ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించిన వ్యక్తులు చాలా చాలా అరుదు, వెరీ రేర్ అని చెప్తున్నా. అంటే జ్ఞానం సంపాదించి భక్తియుక్త సేవ చేసి భగవంతునికి శరణాగతి అయ్యే వాళ్ళు ఏ నూటికో కోటికో కొన్ని కోట్ల మందిలో ఒక్కరు మాత్రమే అలా చేస్తారు. మనుష్యానం సహస్రేసు అంటే చాలా అరుదు, అటువంటి వాళ్ళు చాలా అరుదు అని చెప్తున్నారనమాట. ఎందుకు అంత అరుదు అంటే గన ఇక్కడ మనం కూడా చూస్తా ఉంటాం, చాలా మంది భక్తి చేస్తా ఉంటారు, ఎన్నో పూజలు చేస్తా ఉంటారు. కానీ వాళ్ళు చాలా మంది చాలా వరకు పూజలు భక్తి ఎందుకు చేస్తారు అంటే ఏదో ఒక భౌతిక లాభం కోసము చేస్తారనమాట. దేవుడా మా అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలి, దేవుడా మాకి బిజినెస్ బాగా జరిగి మంచిగా డబ్బులు సంపాదించాలి, మా అమ్మాయికి పెళ్లి కావాలి, మా అమ్మాయికి చదువు బాగా రావాలి, ఇలా ఏదో ఒక అలా అలా భక్తి చేయడంలో కూడా తప్పేమీ లేదు. కానీ నిజమైన భక్తి అంటే గన నిస్వార్థమైన భక్తి అన్నమాట. చాలా మంది భక్తి చేసినా ఏదో ఒక భౌతిక లాభం కోసమే చేస్తారనమాట. కానీ నిజమైన భక్తి నిస్వార్థమైన భక్తి, అంటే ఏమి ఆశించకుండా చేసే భక్తి నిజమైన భక్తి అన్నమాట. భగవంతుని పట్ల స్వాభావికమైన ప్రేమతో చేసేది ఆ శుద్ధ భక్తి అన్నమాట. ఈ భక్తి చేయడం అనేది చాలా సులభం. ఎందుకంటే భక్తి చేయడానికి ఎటువంటి భౌతిక అర్హతలు అనేటివి అవసరం లేదు. ఆ చిన్న పిల్లవాడా, పెద్దవాడా, పెద్ద పెద్ద చదువులు చదివినాడా, గొప్ప ధనవంతుడా, అందం ఉందా, గొప్ప జాతిలో గొప్ప కులంలో పుట్టినాడా, వాళ్ళకు మాత్రమే భక్తి చేసే అర్హత ఉంది అనేది ఎటువంటి భౌతికమైన ఎటువంటి అర్హతలు లేవు అన్నమాట. భక్తి చేయడానికి ఎవరైనా భక్తి చేయొచ్చు. ఇప్పుడు చిన్న పిల్లవాడు తీసుకుంటే ధ్రువ మహారాజు వయసు ఎంత? 6 ఏళ్ల వయసులోనే భగవంతుని యొక్క మెర్సీని పొందారు. గొప్ప ధనవంతులకి మాత్రమే భగవంతుని కృప దొరుకుతుంది అని అనుకుందాం అనుకుంటే సుధాముడు కటిక బీదవాడు, దరిద్రంలో బతుకుతున్నాడు. అటువంటి సుధాముడికి కూడా భగవంతుని యొక్క కృప అనేది దొరికింది భక్తి చేయడం ద్వారా. గొప్ప అందం ఉంటేనైనా అంటే కాదు. కూబ్జ అందవికారంగా ఉంటుంది, అంటే గూని కూడా ఉంటుంది. ఆమెకి కూడా భగవంతుడు మెర్సీనిచ్చాడు. గొప్ప గొప్ప విద్యలు చదివిన వాళ్ళకే భగవంతుని యొక్క కృప దొరుకుతుంది అంటే అలా కూడా కాదు. గజేంద్రుడికి ఏమి విద్యలు ఉన్నాయి, కానీ గజేంద్రుడికి కూడా భగవంతుడు మెర్సీనిచ్చారనమాట. గొప్ప కులంలో పుట్టాలి, గొప్ప జాతిలో పుట్టాలి, గొప్ప వంశంలో పుట్టాలి అనేది కూడా లేదు. ఎందుకంటే విదురుడు ఎంతో గొప్ప భక్తుడు, శుద్ధ భక్తుడు. అతను దాసిపుత్రుడు. అలా గొప్ప పౌరుషము, గొప్ప శక్తి ఉన్న వాళ్ళకే భగవంతుని యొక్క కృప దొరుకుతుంది అంటే అలా కూడా కాదు. ఉగ్రసేన మహారాజు చాలా వీక్ పర్సన్, అతనికి శక్తే లేదు. తన సొంత కొడుకైన కంసుడు తండ్రి అయిన ఉగ్రసేనుని జైల్లో పెట్టాడు. కాబట్టి భక్తి చేయడానికి భౌతికమైన అర్హతలు ఏమీ లేవన్నమాట. కాబట్టి భక్తి చేయడము చాలా సులభం, ఎవరైనా చేయొచ్చు. కానీ అట్ ద సేమ్ టైము భక్తి చేయడం అంటే నిజమైన భక్తిని చేయడము చాలా కష్టం అన్నమాట. అంటే నిస్వార్థంగా సేవ చేయడం అన్నమాట. ప్రతిఫలం ఏది ఆశించకుండా నిస్వార్థంగా నేను భగవంతుని యొక్క బిడ్డను, కాబట్టి భగవంతుని యొక్క అంశను, కాబట్టి భగవంతునికి సేవ చేయడము నా డ్యూటీ, నా బాధ్యత, నా స్వాభావికమైన ధర్మము అని భగవంతునికి నిస్వార్థంగా సేవ చేయాలి. అదే విధంగా భగవంతుని పట్ల, భగవంతుని రక్షణ పట్ల నమ్మకము, విశ్వాసము అనేది ఉండాలి.
హంబుల్ గా ఉండాలి, వినయంగా ఉండాలి. ఆ తర్వాత గురువు యొక్క ఆదేశాలను చక్కగా పాటించాలి అన్నమాట. గురువు మీద, శాస్త్రాల మీద నమ్మకం అనేది ఉండాలి. ఎప్పుడూ కృతజ్ఞతా భావంతో మనము ఉండాలన్నమాట. అలా భక్తి చేయడమే నిజమైన భక్తి. సబ్మిసివ్ గా ఉండాలన్నమాట. అంటే ఎప్పుడు భగవంతునికి శరణాగత భావంతోనే మనము ఉండాలి. కృతజ్ఞతా భావంతోనే ఉండాలంటే. ఎందుకు మనం భగవంతునికి కృతజ్ఞతగా ఉండాలి? చాలా మంది అనుకోవచ్చు, నాకు భగవంతుడు ఏమి ఇచ్చాడు, నాకు ఏమి ఇయ్యలేదు అంటే, మనకు కాళ్ళున్నాయి, చేతులున్నాయి, అవి లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మనం చక్కగా చూడగలుగుతున్నాము. చూపు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మనము చక్కగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయగలుగుతున్నాము. ఈ కలియుగంలో మనకు హరే కృష్ణ మహామంత్రం గురించి తెలియాలంటే సీనియర్ డివోటీస్, ఆచార్యులు చెప్తారు, మనకు హరే కృష్ణ మహామంత్రం గురించి తెలిసింది అంటేనే మనము పోయిన జన్మల్లోనే అన్ని రకాల పుణ్యక్షేత్రాలను తిరిగి ఉంటాము, అన్ని రకాల యజ్ఞాలను చేసి ఉంటాము, అన్ని పుణ్య నదుల్లో స్నానం ఆచరించి ఉంటాము. ఆ ఆ ఆ- ఆ తర్వాతనే మనకు ఈ హరే కృష్ణ మహామంత్రం అనేది తెలుస్తుందన్నమాట. కాబట్టి మనము ఎంతో అదృష్టవంతులము. ఆ ఈ కాబట్టి మనము భగవంతునికి ఎప్పుడూ కృతజ్ఞత భావంలోనే ఉండాలన్నమాట. అలా అని చెప్పి మనము మనకిష్టం వచ్చినట్టు భక్తి చేయకూడదు అనమాట. మన ఊహలతో, మన జ్ఞానంతో భక్తి చేయకూడదు అనమాట. ఒక ప్రామాణిక పద్ధతి, ఒక స్మృతి శృతి ఆధారంగా శాస్త్రాలను అనుసరించి ఏ విధంగా ఆచరించాలో ఆ విధంగా ఆచరించాలి. మన శిక్షా గురువులు, మన దీక్షా గురువులు అంటే ప్రామాణిక గురు పరంపరలో వస్తున్న ఆచార్యుల నిర్దేశకత్వంలో మనము భక్తి చేయాలి అన్నమాట. అలా ఆ విధంగా మనము భక్తి చేసే వాళ్ళలో వాళ్ళు చాలా అరుదు అని చెప్పి భగవంతుడు 3వ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. 4వ శ్లోకంకి వెళ్దాము. ఇప్పుడు నిజమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు, తన గురించి జ్ఞానాన్ని ఇస్తున్నారన్నమాట. 4వ శ్లోకం నుంచి తన శక్తుల గురించి చెప్తారు. భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే భిన్న ప్రకృతిరష్టదా. హరే కృష్ణ. ఎవరైనా ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ. భూమి, చదవండి. జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, మిథ్యాహంకారము అనే ఈ 8 అంశాల సముదాయము నా భిన్న ప్రకృతిని ఏర్పాటు చేస్తుంది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకం నుంచి 4వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు భగవంతుడు తన శక్తుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మెయిన్ గా వీటికి వెళ్ళేక ముందు ఒకసారి క్లుప్తంగా నేను చెప్తాను. శ్రీకృష్ణ భగవానునికి చాలా శక్తులు ఉన్నాయి. వాటిలో మెయిన్ గా 3 శక్తుల గురించి మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒకటి బాహ్య శక్తి, రెండవది అంతరంగ శక్తి, మూడవది తటస్థ శక్తి. బాహ్య శక్తి అంటే ఆ బాహ్య శక్తి ద్వారా భౌతిక ప్రపంచం అనేది ఏర్పాటు చేస్తారు భగవంతుడు. బా అని గుర్తుపెట్టుకోండి. బాహ్య శక్తి, బహిరంగ శక్తి, దాన్ని ఇంగ్లీష్ లో ఎక్స్టర్నల్ ఎనర్జీ, దీన్ని మాయా శక్తి అని కూడా అంటారు. ఈ బాహ్య శక్తి ద్వారా భౌతిక ప్రపంచము ఏర్పాటవుతుంది అన్నమాట. ఆ తర్వాత అంటే ప్రకృతి ఏర్పాటవుతుంది. ఆ తర్వాత అంతరంగ శక్తి అంటే దీన్ని ఇంటర్నల్ ఎనర్జీ అని కూడా అంటారు. ఇంటర్నల్ ఎనర్జీ లేదా అంతరంగ శక్తి లేదా ఆధ్యాత్మిక శక్తి లేదా ఉన్నత శక్తి, ఇవన్నీ దాని పేర్లు. ఈ ఉన్నత శక్తి ద్వారా, ఈ అంతరంగ శక్తి ద్వారా భగవంతుడు ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సృష్టిస్తారనమాట. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని, అక్కడ ఉన్న జీవులను అంతా అంతరంగ శక్తి నుంచి వస్తారనమాట. శ్రీకృష్ణ భగవానుని యొక్క అంతరంగ శక్తి నుంచి వస్తారు. బాహ్య శక్తి నుంచి భౌతిక ప్రపంచం వస్తుంది. అంతరంగ శక్తి నుంచి ఆధ్యాత్మిక ప్రపంచము, జీవులు వస్తారనమాట.
తటస్థ శక్తి అంటే ఈ భౌతిక జగత్తులో ఉండే జీవులు తటస్థ శక్తి అన్నమాట. తటస్థ శక్తి అంటే బార్డర్ లైన్ అన్నమాట. అటు పూర్తిగా భౌతికం కాదు, అటు పూర్తిగా ఆధ్యాత్మికము కాదు. ఇక్కడ ఈ భౌతిక జగత్తులో ఉండే జీవులు అంటే మనం. ఎందుకు అంటే మనలో 2 ఉన్నాయి. భౌతిక శక్తి ఉంది, ఆధ్యాత్మిక శక్తి ఉంది. భౌతిక శక్తి ఏంటి అంటే ఈ పంచభూతాలతో తయారైన ఈ శరీరం భౌతిక శక్తి నుంచి వచ్చినది. ఆధ్యాత్మిక శక్తి నుంచి వచ్చినది ఏది అంటే మనలో ఉన్న ఆత్మ పరమాత్మ 2 ఆధ్యాత్మిక శక్తి అన్నమాట. కాబట్టి జీవుడు తటస్థ శక్తి. భౌతిక జగత్తులోని జీవుడు తటస్థ శక్తి అన్నమాట. తను భగవంతునికి సేవ చేసి భగవద్ధామం ఆధ్యాత్మిక ప్రపంచానికి చేరుకోవచ్చు. లేదా ఇక్కడ మాయకు సేవ చేసి ఈ భౌతిక జగత్తులోనే బంధింపబడవచ్చు. 2 అవకాశం ఉంది భౌతిక జగత్తులోని జీవులకు. అందుకే వాళ్ళని తటస్థ శక్తి అని అంటారనమాట. ఈ 4వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు తన భౌతిక శక్తి గురించి అంటే బాహ్య శక్తి, మాయాశక్తి, ఎక్స్టర్నల్ ఎనర్జీ అని కూడా అంటారు. దీన్ని న్యూన శక్తి అని కూడా అంటారు అనమాట. ఇన్ఫీరియర్ ఎనర్జీ అని కూడా అంటారు. అంటే ఇది కొంచెం ఆధ్యాత్మిక శక్తితో పోలిస్తే ఇది అంత ఉన్నతమైనది కాదు, అంటే న్యూనమైనది. కాబట్టి దీన్ని న్యూన శక్తి అని కూడా అంటారు. వీటిలో మెయిన్ గా 8 ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఏంటివి అవి అంటే కన్నా 5 పంచభూతాలు, భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశము. ఈ 5 స్థూల శక్తి, మరియు 3 సూక్ష్మ శక్తి కూడా ఉంటుందన్నమాట. ఆ 3 ఏంటి అంటే కన్నా మనస్సు, బుద్ధి, మిథ్యా అహంకారము. మనలో 3 రకాల దేహాలు ఉంటాయి. భౌతిక జగత్తులో ఉండే జీవిలో 3 రకాల దేహాలు ఉంటాయి అన్నమాట. మన దేహంకి 3 కవరింగ్స్ ఉంటాయి అన్నమాట మన ఆత్మకు. అవి ఏంటివి అంటే స్థూల దేహము, సూక్ష్మ దేహము, స్పిరిచువల్ బాడీ, ఆధ్యాత్మిక దేహం అన్నమాట. అది స్థూల దేహము అంటే మనం పంచభూతాలతో తయారై ఉంటుంది. అది ఏది అంటే భూమి, నీరు, ఆకాశము, అగ్ని, వాయువు. ఈ పంచభూతాలతో తయారయ్యేది సూక్ష్మ దేహము. మనలో స్థూల దేహము, మనలో సూక్ష్మ దేహం సటిల్ బాడీ కూడా ఉంటుంది. అది దేంతో మనకి కంటికి కనబడదు, అందుకని దాన్ని సూక్ష్మ దేహము అని అంటారు. అది దేంతో తయారై ఉంటుందంటే మన మనస్సు, బుద్ధి, మిథ్యా అహంకారం అన్నమాట. మిథ్యా అహంకారము అనలేదు, ఇక్కడ మిథ్యా అహంకారం అన్నారు. ఎందుకు మిథ్యా అహంకారము అంటే మనది కానిది మనది అనుకొని గర్వపడుతున్నాం అన్నమాట. ఇక్కడ ఏది ఉన్నా కూడా, మనం ఏది సంపాదించినా, మనం ఏది అనుభవిస్తున్నా అది అంతా భగవంతుడిదే. కానీ నా ఇల్లు, నా పిల్లలు, నా భర్త, ఇలా మనము నాది నాది అని అనుకుంటున్నాం కదా, అనుకొని గర్వపడుతున్నాము, అహంకారపడుతున్నాము. కాబట్టి అది మిథ్యా అహంకారము, ఫాల్స్ ఐడెంటిఫికేషన్ అన్నమాట. ఈ 3 సూక్ష్మ శరీరం అన్నమాట. ఈ 5 కలిపి మనము బాహ్య శక్తి అంటారు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు మిథ్యా అహంకారము అను ఈ 8 అంశముల సముదాయము నా భిన్న ప్రకృతి. భిన్న ప్రకృతి అని ఎందుకు అంటారు అంటే ఇది భగవంతుని శక్తి విడిపోయి భౌతిక జగత్తుగా, భౌతిక ప్రకృతిగా సృష్టింపబడింది అనమాట. కాబట్టి ఇది కూడా భగవంతుని యొక్క శక్తినే, కానీ భిన్న శక్తి అన్నమాట, విభజించబడింది, భగవంతుని నుంచి విడిపోయిన శక్తి అన్నమాట. ఈ భౌతిక శక్తి, ఈ సృష్టి తనంతకు తాను స్వతహాగా పని చేయలేదన్నమాట. ఆ సృష్టి వృద్ధి చెందాలంటే కూడా మరి శ్రీకృష్ణ భగవానుడు స్వాంస రూపం, పురుషావతారాల రూపంలో ఈ సృష్టిలోకి ప్రవేశిస్తేనే దానికి జీవం అనేది వస్తుంది. అది ఈ జగత్తు, ఈ విశ్వం అనేది, ఈ బ్రహ్మాండం అనేది వృద్ధి చెందుతుంది అన్నమాట. ఆ విధంగా 3 పురుషావతారాలు, భగవంతుని యొక్క 3 పురుషావతారాలు ఈ భౌతిక జగత్ యొక్క సృష్టికి మరియు పోషణకు మరియు లయం చేయడానికి 3 పురుషావతారాలు ఉంటాయన్నమాట. ఆ పురుషావతారాలు ఎవరు అంటే కారణోదక సాయి విష్ణువు,
గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు. ఈ 3 పురుషావతారాలు కూడా శ్రీకృష్ణ భగవాను నుంచే వస్తున్నాయి అన్నమాట. శ్రీకృష్ణ భగవాను యొక్క స్వాంశ రూపాలు అంటే ఎక్స్పాన్షన్స్ ఈ 3 పురుషావతారాలు. మెయిన్ గా కారణోదక సాయి విష్ణు అంటే కారణా సముద్రం మీద పడుకొని ఉంటారన్నమాట. కారణోదక సాయి విష్ణు ఇతనే మహావిష్ణువు అని అంటాము, మహత్తత్వము అని కూడా అంటాం అనమాట. కారణోదక సాయి విష్ణువు ఒక్కసారి గాలి వదలగానే తన స్వేద రంధ్రాలలో నుంచి బ్రహ్మాండాలు బయటకు వస్తాయి అన్నమాట. ఇంకా లెక్క పెట్టుకోండి, కారణోదక సాయి విష్ణువుకి ఎన్ని స్వేద రంధ్రాలు ఉంటాయో అన్ని స్వేద రంధ్రాలలో నుంచి ఒక్కొక్క బ్రహ్మాండము బయటకు వస్తుంది అనమాట. ఎప్పుడు కారణోదక సాయి విష్ణువు మహావిష్ణువు గాలి వదిలినప్పుడు. అంటే అనంత కోటి బ్రహ్మాండాలు కారణోదక సాయి విష్ణువు నుంచి వస్తున్నాయన్నమాట. మరి ఆ బ్రహ్మాండాలు వచ్చిన తర్వాత ఏమవుతుంది? అట్లా వదిలేస్తారా స్వామి? మహావిష్ణువు అలా వదలకుండా ఏం చేస్తున్నారు అంటే ప్రతి ఒక్క బ్రహ్మాండంలోకి గర్భోదక సాయి విష్ణువు రూపంలో ఎంటర్ అవుతున్నారు అనమాట, ప్రవేశిస్తున్నారు. కారణోదక సాయి విష్ణువు నుంచి బ్రహ్మాండాలు వస్తున్నాయి. మరియు ఆ బ్రహ్మాండంలోకి రెండవ పురుషావతారం ఎవరు అంటే గర్భోదక సాయి విష్ణువు. ఆయన ఆ బ్రహ్మాండంలోకి ఎంటర్ అవుతున్నారు అనమాట. ఆ గర్భోదక సాయి విష్ణువు యొక్క నాభి నుంచి వచ్చిన కమలంలోనే బ్రహ్మదేవుడు జన్మిస్తారనమాట. బ్రహ్మదేవుడు మా విష్ణువు యొక్క కమలం నుంచి వచ్చి ఉంటారు కదా, మనం ఫోటోలలో కూడా చూసుంటాము. ఆ బ్రహ్మదేవుడు సృష్టింపబడతాడు. బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మాండంలో పుట్టిన మొదటి వ్యక్తి అన్నమాట. ఎందుకు సృష్టిస్తారు బ్రహ్మదేవుణ్ణి అంటే సృష్టి చేయడం కోసము సృష్టిస్తారు. ఆ బ్రహ్మదేవుడికి కూడా ఆధారం ఎవరు అంటే గన గర్భోదక సాయి విష్ణువు. ఆ తర్వాత కూడా భగవంతుడు మనల్ని కనిపెట్టుకునే ఉన్నారు. ఆ తర్వాత ఎలా కనిపెట్టుకొని ఉన్నారు అంటే గన క్షీరోదక సాయి విష్ణువు రూపంలో ఆ బ్రహ్మాండంలోని ప్రతి మూడవ పురుషావతారం క్షీరోదక సాయి విష్ణువు. ఆయన ఆ బ్రహ్మాండంలోని ప్రతి అణువులోకి ప్రవేశిస్తారనమాట. ప్రతి అణువులో పరమాత్మ రూపంలో ప్రవేశిస్తారనమాట. ప్రతి ఒక్క జీవి హృదయంలో పరమాత్మ రూపంలో ప్రవేశిస్తారనమాట. అంటే ఇక్కడ పరమాత్మ అంటే క్షీరోదక సాయి విష్ణువు అని అర్థం అనమాట. 3 పురుషావతారాల గురించి అర్థమైంది కదండి. ఈ భౌతిక జగత్తు సృష్టి ఎలా అవుతుంది అనేది ఫస్ట్ పురుషావతారం కారణోదక సాయి విష్ణువు. అతను కారణ సముద్రంలో పడుకొని ఉంటారు. అతను ఒకసారి గాలి వదలగానే తన స్వేద రంధ్రాలు నుంచి అనంత కోటి బ్రహ్మాండాలు రిలీజ్ అవుతాయి. అలా వచ్చిన తర్వాత ఒక్కొక్క బ్రహ్మాండంలోకి రెండవ పురుషావతారమైన గర్భోదక సాయి విష్ణువు ఎంటర్ అవుతారు. ఆ గర్భోదక సాయి విష్ణువు ఆ బ్రహ్మాండంలో ఉన్న సముద్ర నీళ్ళలో అతను పడుకొని ఉంటారు. అతని నాభి కమలంలో నుంచి బ్రహ్మదేవుడు వస్తారు. ఆ బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మాండంలో సృష్టిని చేస్తారనమాట. ఆ తర్వాత కూడా మూడవ పురుషావతారమైన క్షీరోదక సాయి విష్ణువు, ఆయనే పరమాత్మ. ఆ పరమాత్మ రూపంలో ఆ బ్రహ్మాండంలో ప్రతి అణువులో మరియు ప్రతి జీవి యొక్క హృదయంలో ఎంటర్ అవుతారనమాట. ఆ విధంగా ఆ బ్రహ్మాండానికి ఆత్మ బ్రహ్మాండానికి మనము వృద్ధి చెందాలంటే ఇప్పుడు మనది భౌతిక శరీరం ఉంది. మన శరీరము లోపల ఆత్మ లేదనుకోండి, కదలలేదు మరియు ఏ పని చేయలేదు. ఆత్మ జీవశక్తి ఉంటేనే మన శరీరానికి విలువ, అది ఏ పని అయినా చేయగలుగుతుంది. అలాగే ఈ బ్రహ్మాండానికి కూడా ఆత్మ అనేది ఉందన్నమాట. అది ఎవరు అంటే పరమాత్మ. పరమాత్మ వచ్చి ఈ బ్రహ్మాండంలో విస్తరించడం ద్వారానే ఈ విశ్వం అనేది వృద్ధి చెందుతుంది అనమాట. కాబట్టి ఈ భౌతిక సృష్టి, భౌతిక ప్రకృతి అనేది సర్వ స్వతంత్రము కాదనమాట. అది కూడా భగవంతుని యొక్క నియంత్రణలోనే పనిచేస్తుంది అనమాట. ఈ ప్రకృతిలో ఉండే వివిధమైన అందాలు మరియు వైవిధ్యాలు అన్ని కూడా ఈ జీవులు అనుభవించడానికి, ఆనందం పొందడానికి కాదు. అవి ఎందుకు ఉద్దేశించబడినాయి అంటే గన భగవంతుని యొక్క ఆనందం కోసమే
ప్రకృతిలోని వైవిధ్యాలన్నీ ఉద్దేశించబడినాయి. ఈ విధంగా భగవంతుని యొక్క బాహ్య శక్తి ద్వారా బ్రహ్మాండాలు అనేటివి వస్తాయన్నమాట. మనము ఉండేది ఒక బ్రహ్మాండంలో. 14 లోకాలు ఉంటాయి. దాంట్లో పైన ఉన్నవి స్వర్గలోకాలు, మధ్యలో ఉండేది భూలోకము, కింద ఉండేది పాతాళ లోకము. మనము ఉండేది ఒక బ్రహ్మాండంలో. అలాంటి విశ్వాలు, అలాంటి బ్రహ్మాండాలు అనంత కోటి ఉన్నాయి. కాబట్టి మనము భగవంతుని యొక్క లీలల గురించి తెలుసుకోవాలంటే అసలు కొల్లలుగా ఉంటాయన్నమాట. అనంత కోటి బ్రహ్మాండాలలో అనంత కోటి లీలలు సాగిస్తా ఉంటారన్నమాట. కాబట్టి అతని నామరూప గుణ లీలలను కీర్తించాలంటే మనకు అనంతశేషుడు తన 10,000 తలలతో భగవంతుని ప్రతిరోజు కీర్తిస్తున్నా కూడా అతనికి సరిపోవడం లేదు. ఎప్పటి నుంచో కీర్తిస్తున్నాడు, అయినా కూడా అతనికి అయిపోవడం లేదు, సరిపోవడం లేదన్నమాట. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. నెక్స్ట్ శ్లోకంలో జీవశక్తి గురించి చెప్తారనమాట. అంటే ఆధ్యాత్మిక శక్తి, అంతరంగ శక్తి గురించి భగవంతుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 5వ శ్లోకం. అపరేయమితస్త్వాన్యం ప్రకృతిం విద్ధి ఏ పరాం జీవభూతం మహాబాహో యయేదం ధార్యతే జగత్. హరే కృష్ణ. ఎవరైనా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. చదవండి రమ మాతాజీ. ఓ మహాబాహుడైన అర్జున, వీటికి అన్యముగా నా ఉన్నత శక్తి మరొకటి కలదు. అది ఈ న్యూనమైన భౌతిక ప్రకృతి వనరులను వినియోగించుకొను జీవులతో కూడా కూడి ఉండును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు తన అంతరంగ శక్తి గురించి చెప్తున్నారనమాట. అంతరంగ శక్తి అంటే జీవశక్తి. ఈ జీవశక్తి అనేది పరాశక్తి, పరామని, విద్యే పరామని అంటుంది. అంటే ఇంతకు ముందు చెప్పిన భౌతిక శక్తి కంటే కూడా ఈ అంతరంగ శక్తి అనేది ఉన్నతమైనది. ఎందుకంటే ఇది జీవశక్తి, ఆధ్యాత్మిక శక్తి అన్నమాట. ఈ శక్తి ద్వారానే భగవంతుడు ఆధ్యాత్మిక జగత్తు వస్తుంది. అక్కడ ఉన్న వాసులు అంటే యశోదామాత, నందబాబా, అక్కడ ఉన్న గోపికలు, గోపబాలురు, అనంత కోటి వైకుంఠాలలో ఉండే విష్ణుమూర్తి, విష్ణువు యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క సేవకులు, వీళ్ళంతా కూడా ఆధ్యాత్మిక జగత్తు మొత్తము ఈ అంతరంగ శక్తి ద్వారా వస్తుందన్నమాట. ఈ మనకు కూడా మన జీవాత్మ, మనం కూడా జీవాత్మలం కదా, అంటే భగవంతుని అంశలం కదా. మన జీవాత్మ కూడా ఈ అంతరంగ శక్తి నుంచే వస్తుందన్నమాట. ఇది సుపీరియర్ ఎనర్జీ అన్నమాట. మన యాక్చువల్ ఐడెంటిటీ ఏంటి అంటే మనము భగవంతుని యొక్క అంశలము. కానీ ఈ భౌతిక జగత్తు యొక్క సంపర్కంలో మనం రావడం ద్వారా మనకు ఇన్ని కష్టాలు అనేటివి వస్తున్నాయి అన్నమాట. లేదంటే మనం కూడా సచ్చిదానంద స్వరూపులమే. ఈ జీవులు కూడా భగవంతుని యొక్క శక్తి ఎప్పుడు ఎవరికి సేవ చేయడానికి ఉద్దేశించబడినారు అంటే గన, ఇప్పుడు మనం ఉన్నాము, మనకి కొంత శక్తి ఉంటది. ఆ శక్తితో మనకు కావాల్సినటివి మనము చేసుకోగలుగుతాం అన్నమాట. మనకు కావాల్సిన పనులు మనం చేసుకుంటూ మనం ఈ దేహాన్ని పోషించగలుగుతాం. అంటే మన శక్తి మనకే ఉపయోగపడుతుంది. అలాగే మనము భగవంతుని యొక్క శక్తి స్వరూపలము, మనం భగవంతుని యొక్క అంశలము. కాబట్టి మనం కూడా భగవంతుని యొక్క శక్తి స్వరూపులమే. అంటే సూక్ష్మ శక్తి స్వరూపులము. భగవంతుని లాగా సర్వవ్యాపకమైన శక్తి కాదు, పరమాత్మ కాదు, విభు ఆత్మ కాదు, అణు ఆత్మ అన్నమాట. స్వల్పమైన శక్తి స్వరూపాలం మనం. అయినా కూడా మనం భగవంతుని యొక్క శక్తి స్వరూపాలం కాబట్టి మనము భగవంతుని యొక్క సేవ కోసమే ఉద్దేశించబడినాం అన్నమాట. మనము కూడా స్వతంత్రంగా నడుచుకోలేము. ఈ జీవశక్తి అయినా సరే, బాహ్య శక్తి అయినా సరే, భగవంతుని కృప ద్వారానే భగవంతుడే కంట్రోలర్ అన్నమాట. శ్రీకృష్ణ భగవానుడే కంట్రోలర్. మనకి స్వతంత్రం ఉంటుంది, కానీ స్వల్పమైన స్వతంత్రం అనేది ఉంటుంది మనకి. జీవులకు స్వతంత్రం ఉన్నా అది స్వల్పమైన స్వతంత్రమే.
మనల్ని కంట్రోల్ చేసేది స్వతహాగా మనం నడుచుకోలేము. మనల్ని కంట్రోల్ చేసేది పరమాత్మ అయిన శ్రీకృష్ణ భగవానుడే. మనం భగవద్గీతను భగవద్గీతలో చెప్పబడినది ఏంటి అంటే ఈ జీవులు కూడా భగవంతుని యొక్క సూక్ష్మమైన శక్తి స్వరూపాలే. కాబట్టి శక్తి ఎప్పుడు శక్తిమాన్నే సేవించాలి. ఇక్కడ శక్తిమాన్ ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి మనం కూడా శ్రీకృష్ణ భగవానుని సేవించడానికే ఉద్దేశించబడినాం అన్నమాట. ఆ విధంగా ఉంటేనే, ఆ విధంగా చేస్తేనే మనము ఆనందంగా ఉండగలుగుతాం అన్నమాట. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. ఏతద్యోనీని భూతాన్ 6వ శ్లోకము. ఏతద్యోనీని భూతాన్ని సర్వాణీత్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. హరే కృష్ణ. ఎవరైనా ట్రాన్స్లేషన్ హరే చదవండి. కృష్ణ మాతాజీ. సువర్ణ మాతాజీ చదవండి మాతాజీ. సృష్టించబడిన సమస్త జీవులకు ఈ రెండు ప్రకృతులే మూల కారణములు. ఈ జగత్తులో భౌతికము ఆధ్యాత్మికము అగు సమస్తమునకు మూలము మరియు ప్రళయమును నేనేనని నిశ్చయముగా ఎరుగుము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే, ఈ లోకంలో మనం ఏది చూసినా సరే, ఏది ఉన్నా సరే వాటికి ఈ రెండు శక్తులే కారణం. బాహ్య శక్తి, అంతరంగ శక్తి. ఇప్పుడు ఏ జీవిని చూసినా సరే వాటిలో శరీరము బాహ్య శక్తి, ఆత్మ అంతరంగ శక్తి. ఏది కనిపించినా, ఇప్పుడు మనం ఈ టేబుల్ చూసినా, పెన్ను చూసినా, పుస్తకం చూసినా, చెట్టును చూసినా, కదిలేటివి కదలనివి అన్ని కూడా ఈ రెండు శక్తుల యొక్క సముదాయం. ఈ రెండు శక్తుల వల్లనే వచ్చుంటాయి. ఏ జీవి అయినా సరే, భౌతిక జగత్తులో ఏ జీవి అయినా సరే ఈ భౌతిక శక్తి, అంతరంగ శక్తి రెండు సముదాయం వల్లనే ఏర్పాటైనాయి. అవి రెండు నా కంట్రోల్లోనే ఉన్నాయి. కాబట్టి ప్రభవః సృష్టించడానికి, ప్రళయస్తదా మరియు లయం చేయడానికి, అంతం చేయడానికి రెండిటికి కూడా నేనే కారణం. అంటే శ్రీకృష్ణ భగవానుడే కారణము అని చెప్తున్నారు అనమాట. అంటే శ్రీకృష్ణ భగవానుడే మూల కారణం. అతని నుంచే ఈ సృష్టి అనేది సృష్టించబడుతుంది. అదే విధంగా లయం కూడా చేయబడుతుంది. మీరు భౌతిక ప్రపంచంలో ఏది చూసినా కూడా ఈ రెండు శక్తుల నుంచే వస్తున్నాయి. బాహ్య శక్తి, అంతరంగ శక్తి. ప్రకృతి బాహ్య శక్తి నుంచి వచ్చింది. జీవులు రెండు, బాహ్య శక్తి ప్లస్ అంతరంగ శక్తి రెండిటి యొక్క సముదాయం వల్ల ఈ 84 లక్షల జీవరాశులు వచ్చాయి అని చెప్తున్నారు అనమాట. శ్రీల ప్రభుపాదుల వారు కూడా భాష్యంలో రాస్తున్నారు. ఏమని రాస్తున్నారు అంటే గన, భగవంతుని అంశ అయిన ఒక అల్ప ప్రాణి ఒక ఎత్తైన ఆకాశమును అంటూ భవంతిని గాని, గొప్ప నగరమును గాని, గొప్ప కర్మాగారమును గాని సృష్టించవచ్చునేమో గాని విశాలమైన విశ్వమును మాత్రము సృష్టించలేడు. విశ్వముకు పరమాత్మయే కారణము. ఇప్పుడు మనం కూడా మన శక్తిని చూసుకొని ఎంతో గర్వపడుతుంటాము. నా వల్లనే ఇది జరిగింది అంటే. ఒక మనిషి ఒక పెద్ద మేడని కట్టగలుగుతాడు, లేదా ఒక ఫ్యాక్టరీని కట్టగలుగుతాడు, లేదా ఒక గొప్ప నగరాన్ని కట్టగలుగుతాడు. అంతేగాని విశ్వాన్ని సృష్టించగలుగుతారా ఎవరైనా తన శక్తితో? ఏ జీవి అయినా తన శక్తితో ఒక విశ్వాన్ని సృష్టించగలుగుతాడా? సృష్టించలేడు. కాబట్టి విశ్వానికి సృష్టి జరగాలి అంటే అది పరమాత్మ అయిన శ్రీకృష్ణ భగవానుడి వల్లనే అది సాధ్యం అన్నమాట. అటువంటి అణు విభు ఆత్మలకు దేవాతి దేవుడైన శ్రీకృష్ణుడే మూల కారణము. అణు ఆత్మ అంటే జీవులు, విభు ఆత్మ అంటే పరమాత్మ. ఆ అణు ఆత్మకి, ఆ విభు ఆత్మకి రెండిటికి ఎవరు కారణము? ఎవరి నుంచి అవి వస్తున్నాయి అంటే శ్రీకృష్ణ భగవానుడే మూల కారణము. కనుకనే అతడు సర్వ కారణములకు ఆది కారణము. ఈ విషయము కఠోపనిషత్తులో నిత్యో నిత్యానాం చేతనానాం అని నిర్ధారించబడినది. కాబట్టి శ్రీకృష్ణ భగవాను నుంచి అన్ని వస్తున్నాయి. అతనే మూల కారణం, అతనే సనాతనుడు, అతనే ఆది కారణము, అతనే
పోషకుడు, అతనే నియంత్రకుడు అని ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. మత్తః పరతరం నాన్యాత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. హరే కృష్ణ. గీతా మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. ఓ ధనంజయ, నాకంటేను శ్రేష్టమైన సత్యం ఇంకొకటి లేదు. దారమున ముత్యములు కూర్చబడినట్లు సమస్తము నాపైననే ఆధారపడి ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకము చాలా ఇంపార్టెంట్ శ్లోకము. ఇక్కడ భగవంతుడు తేల్చి చెప్పేస్తున్నాడు. ఏమని చెప్తున్నారంటే మత్తః పరతరం నాన్యాత్, నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు అంటే అందరూ నా నుంచే వచ్చినారు, నాకు పైన ఎవరు లేరు అని చెప్తున్నారు అనమాట. కించిదస్తి ధనుంజయ, నాకంటే శ్రేష్టమైన సత్యము గాని, నాకంటే ఎక్కువ శక్తి ఉన్న వాళ్ళు గాని ఎవ్వరు లేరు. అందరికీ నా నుంచే శక్తి అనేది వస్తుంది. అంటే శ్రీకృష్ణ భగవాను నుంచే శక్తి అనేది వస్తుంది. కాబట్టి శ్రీకృష్ణ భగవాను మించిన వాళ్ళు లేరు, అతని కంటే పరమ సత్యం అనేది కూడా ఏమీ లేదు అని చెప్తున్నారు అనమాట. అందరికీ నేనే ఆధారము. ఎలా అంటే మయి సర్వమిదం ప్రోతం సూత్రేమని గణాయివ. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నారు భగవంతుడు. ఏమని అంటే ఇప్పుడు ఒక ముత్యాల హారం ఉందనుకోండి, ఆ ముత్యాల హారంలో ముత్యాలు ఎలా అమర్చబడి ఉంటాయి? చక్కగా అమర్చబడి ఉంటాయి. అవి అలా ఉండడానికి కారణం ఏంటి అంటే గన వాటిని పట్టి ఉంచే దారం, ఆ దారం వల్లనే ఆ ముత్యాలు అనేటివి ఆ హారంలో చక్కగా పొదగబడి ఉంటాయన్నమాట. ఆ విధంగానే ఈ దారం లేదనుకో, దారం తెగిపోయిందనుకో, ఆ ముత్యాల హారంలో దారం తెగిపోతే ఏమవుతుంది? ఆ ముత్యాలన్నీ చెల్లా చెదురైపోతాయి అన్నమాట. అదే విధంగానే ఇక్కడ ఉన్న అనంత కోటి బ్రహ్మాండాలకు ఈ లోకాలన్నిటికీ, ఈ ప్రకృతికి, ఈ జీవులకు, 84 లక్షల జీవరాశులకు అన్నిటికీ నేనే ఆధారము. ఆ దారము కనబడకుండా ఉండే ఆ దారము, ఆ సూత్రేమని గణ ఇవ, అన్ని మనులను చక్కగా అమర్చే ఆ దారాన్ని నేనే అయి ఉన్నాను అని శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ చెప్పినారనమాట. ఇక్కడ ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు నిర్ధారించి చెప్పినారనమాట. ఏమని అంటే భగవానుడు పరతత్వం అనేది, పరతత్వాన్ని నేనే, శ్రీకృష్ణుడే పరతత్వము, చరమానుభూతి, భగవంతుడు నిరాకారుడు కాదు, సాకారుడు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఎందుకంటే నా నుంచి అన్ని వస్తాయి అని అంటున్నారు. శ్రీకృష్ణుడికి సాకారం, శ్రీకృష్ణుడికి రూపం ఉంది కాబట్టి పరతత్వము, భగవంతుడు అనేది సాకారము అని కూడా ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు తేల్చి చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఎన్నో కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి. ఒక బ్రహ్మాండంలో కూడా ఎన్నో లోకాలు ఉన్నాయి, ఎన్నో గ్రహాలు ఉన్నాయి. అవన్నీ వాటికి సంబంధించిన కక్షలోనే, ఆర్బిట్ లోనే అవి తిరుగుతున్నాయి. అలా పక్కకు వెళ్ళట్లేదు. పక్కకు వెళ్తే ఎంత ప్రమాదం అనేది కూడా మనము ఊహించలేము అనమాట. అవన్నీ వాటి కక్షలో ఎలా తిరుగుతున్నాయి అంటే ప్రతి గ్రహంలోకి శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ రూపంలో ఎంటర్ అయి ఉన్నారనమాట. కాబట్టి అన్నిటికీ ఆధారము పరమాత్మగా నేను ఉండడం ద్వారానే అవన్నీ చక్కగా ఉన్నాయి అన్నట్టు ఇక్కడ నేనే ఆ మనులన్నీ కూర్చబడినట్టి సూత్రాన్ని నేనే అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారనమాట. శ్రీల ప్రభుపాదులు కూడా ఇక్కడ భాష్యంలో ఏం చెప్తున్నారు అంటే ప్రథమ జీవి అయిన బ్రహ్మదేవుడు దేవతలు, మానవులు, జంతువులలోకి అత్యున్నతునిగా భావించబడుతుండెను. కానీ ఆ బ్రహ్మదేవుడికి అతీతంగా భౌతిక రూపము లేనట్టి మరియు భౌతిక కల్మష రహితమైన తత్వము పరమ పురుషుడు మరొకటి కలదు. అతడిని ఎరిగిన వాడు అతనికి వలనే భౌతికాతీతుడు
అతీతుడవ్వగా అతనిని ఎరుగని వాడు భౌతిక దుఃఖములను అనుభవించును. కాబట్టి ఈ బ్రహ్మాండంలో మొదటి జీవి అయిన బ్రహ్మదేవుడు కూడా భగవంతుడైన విష్ణువు నుంచే ఆవిర్భవించారు. కాబట్టి నేనే అన్నిటికీ ఆధారము అని చెప్తున్నారు. అలా శ్రీకృష్ణుని ఎరిగిన వాళ్ళు ఈ గుణాల నుంచి, ఈ త్రిగుణాల నుంచి బయటపడగలుగుతారనమాట. ఎవరైతే ఈ విధంగా శ్రీకృష్ణుని దేవాతి దేవుడని మరియు పరతత్వముకి యొక్క చరమానుభూతి అని ఎవరైతే తెలుసుకోలేరో వాళ్ళు అజ్ఞానంలో ఉన్నట్టే ఈ భౌతిక జగత్తులోనే బంధింపబడతారు అని చెప్పి ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు కూడా భాష్యంలో రాస్తున్నారనమాట. శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు చెప్పారు, అన్నిటికీ నేనే ఆధారము, అన్నిట్లోకి నేను ప్రవేశించి ఉన్నాను, ఎలా ఎక్స్పాండ్ అయ్యారు, నేను అన్నిట్లోకి ఎక్స్పాండ్ అయినాను అని చెప్తున్నారు. అలా ఎలా ఎక్స్పాండ్ అయ్యాను నేను ఈ భౌతిక జగత్తులో అనే దానికి 14 ఉదాహరణలు ఇస్తారనమాట. 9వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు. అది 9వ శ్లోకము ఒకసారి చూద్దాము. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. హరే కృష్ణ. ఎవరైనా ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. నేను భూమి యొక్క మూల సుగంధమును, అగ్నిలోని ఉష్ణమును, జీవులలోని ప్రాణమును, తపస్సులలోని తపస్సును అయి ఉంటిని. హరే కృష్ణ. ఈ శ్లోకం నుంచి శ్రీకృష్ణ భగవానుడు నేను ఎలా ఎక్స్పాండ్ అయ్యాను, అన్నిట్లో నేను ఎలా ఎక్స్పాండ్ అయ్యాను అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంట. ఇక్కడ ఏం చెప్తున్నారు? పుణ్యో గంధ పృథివ్యాంచ, భూమి యొక్క సుగంధమును నేనే, భూమి యొక్క సుగంధము నేనే అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మనము ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క రకమైన వాసన అనేది ఉంటుందన్నమాట. ఒక్కొక్క పండుకి ఒక రకమైన వాసన అనేది ఉంటుంది. మనం ఆ విత్తనాలు తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మామిడి విత్తనాలు తీసుకున్నాం అనుకోండి, ఆ విత్తనాలకు ఎటువంటి వాసన అనేది ఉండదు. మనము ఇప్పుడు మల్లె చెట్టు యొక్క విత్తనాలు తీసుకున్నాం అనుకోండి, ఆ విత్తనాలకు ఆ వాసన ఏమి ఉండదు అనమాట. ఎప్పుడైతే అది మనం భూమిలో నాటుతామో ఆ భూమి యొక్క సుగంధాన్ని తీసుకొని అది చెట్టు బయటికి వచ్చి ఆ పువ్వుకి ఆ సుగంధం అనేది వస్తుంది. చూసారా ఎంత వైవిధ్యము ఉందో భూమిలో ఉన్న భూమికి, ఎంత భూమిలో ఉన్న సుగంధాన్ని నేనే అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. అంటే రోజా చెట్టు విత్తనం నాటితే రోజా చెట్టు ఒక రకమైన వాసనలో వస్తుంది, మరియు మల్లెకు ఒక రకమైన వాసన ఉంటుంది, తామరకు ఒక రకమైన వాసన అనేది ఉంటుంది. వివిధ విత్తనాలలో ఏమీ ఉండదు, కానీ ఆ భూమిలో నుంచి ఆ విత్తనం ఎప్పుడైతే భూమిలో నాటుతామో ఆ భూమి నుంచి అది సుగంధాన్ని తీసుకొని పెరుగుతుంది అనమాట. ఆ విధంగానే తేజశ్చాస్మి విభావసౌ, అగ్నిలోని ఉష్ణమును నేనే అని చెప్తున్నానంట. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే దేనిలోనైనా సరే మూలమైన క్యారెక్టర్ అది నేనే అని చెప్తున్నారు అనమాట. అగ్నిలోని ఉష్ణమును నేను, అగ్ని యొక్క క్యారెక్టర్ ఏంటి? వేడి, దాన్ని నేనే అని చెప్తున్నారు. ఒకసారి ఆలోచించండి, మనకు అగ్ని లేకపోతే మనము వంట అనేది ఎలా చేసుకోగలుగుతాము? మనం పదార్థాలు అనేటివి ఎలా తయారు చేసుకోగలుగుతాము? మన శరీరంలో కడుపులో కూడా జఠరాగ్ని అనేది ఉంటుందన్నమాట. అది కూడా శ్రీకృష్ణ భగవానుడే. జీవనం సర్వభూతేషు అంటే సర్వ ప్రాణులలోని ప్రాణాన్ని కూడా నేనే అని చెప్తున్నారనమాట. తపశ్చాస్మి తపస్విషు, తపస్సు చేసే వాళ్ళలో తపస్వీలలో లోని తపస్సును కూడా నేనే అని చెప్తున్నారనమాట. ఆ తర్వాత 10th శ్లోకము, ఇది లాస్ట్ శ్లోకము. బీజం మాం సర్వభూతానం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్ మతామస్మి వినామహం. హరే కృష్ణ. ట్రాన్స్లేషన్ చదవండి మాతాజీ. నేను చదువుతాను. చదవండి మాతాజీ. ఓ పృథా కుమార, నేనే సర్వ ప్రాణులకు సనాతన బీజమని, బుద్ధిమంతులలోని బుద్ధినని, శక్తిమంతులందరిలోనూ శక్తినని తెలుసుకోవలసింది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో
శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే ఆ, అహం బీజం మాం సర్వభూతానం, అన్ని జీవులకు నేనే తండ్రిని. ఐ ఆమ్ ద సీడ్ గివింగ్ ఫాదర్, నా నుంచే ఈ జీవులందరూ వస్తున్నారు, నేనే సుప్రీం ఫాదర్ అని చెప్తున్నారంట. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ జగత్తులో. వాటన్నిటికీ కూడా నేనే ఫాదర్, నేనే సీడ్ గివింగ్ ఫాదర్ అని చెప్తున్నారు అనమాట. అంటే శ్రీకృష్ణుడే సుప్రీం ఫాదర్ అని చెప్తున్నారు. ఎలా ఇస్తారు మనకి? తన చూపు ద్వారా భౌతిక ప్రపంచాన్ని చూపు ద్వారా బీజాలని ప్రకృతిలో నాటుతారనమాట. తవ ఈ క్షణ అని చెప్తారు. అంటే భగవంతుని యొక్క చూపు ద్వారా ప్రకృతిలో ఉన్న జీవులంతా కూడా జన్మ తీసుకుంటారనమాట. విద్ధి పార్థ సనాతనం అంటే అందరికీ సనాతనం అంటే ఎటర్నల్ గా నేనే ఫాదర్, నేనే తండ్రిని అని చెప్తున్నారు అనమాట. బుద్ధి మతామస్మి అంటే బుద్ధిమంతులలోని బుద్ధిని నేనే అని చెప్తున్నారనమాట. చాలా మంది వాళ్ళ యొక్క తెలివికి గర్వపడుతుంటారనమాట. కానీ ఆ బుద్ధి కూడా మనకు ఎవరి నుంచి వచ్చింది అంటే శ్రీకృష్ణ భగవాను నుంచే వచ్చింది. తేజస్ వినామహం అంటే శక్తిమంతులలోని శక్తిని కూడా నేనే అని చెప్తున్నారనమాట. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో ఏం రాస్తున్నారంటే, వైదిక గ్రంథములలో తెలుపబడినట్లు దేని నుండి సమస్తము ఉద్భవించినో అదే పరబ్రహ్మము లేదా పరతత్వముగా తెలుపబడినది. శ్రీకృష్ణుడే పరతత్వము మరియు పరబ్రహ్మము. శ్రీకృష్ణుడి నుంచే అన్ని జీవరాశులు వస్తున్నాయి కాబట్టి శ్రీకృష్ణ భగవానుడే పరతత్వపు చరమానుభూతి అనేది ఇక్కడ ఈ శ్లోకంలో శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో కూడా రాస్తున్నారు అన్నమాట. హరే కృష్ణ. ఈ రోజు క్లాస్ ఇంతటితో ముగిద్దాము. నెక్స్ట్ బుధవారము మిగతా భగవంతుడు ఎలా ఎక్స్పాండ్ అయ్యారు అనేది ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 14 ఎగ్జాంపుల్స్ చెప్తారు, ఉదాహరణలు. అవి నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పరభక్తి మాతాజీకి, మథురాపతి ప్రభుజీకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీకు ఏదైనా సందేహం ఉంటే అడగండి, క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. హరే కృష్ణ మాతాజీ అండ్ హరే కృష్ణ ప్రభుజీ. ఏమైనా డౌట్స్ ఉన్నాయా మాతాజీ? ప్రభుజీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్ లేవు మాతాజీ, బాగా చెప్పారు, చాలా బాగా. ఓకే మాతాజీ. లేవు మాతాజీ, బాగా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. దండవత్ ప్రణాం. అయితే ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చెప్దాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే హరే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందికి జై, శ్రీల ప్రభుపాద్ की जय, पतित पावन गुरु महाराज की जय, नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. हरे कृष्ण माता जी and हरे कृष्ण प्रभु जी. दंडवत प्रणाम to all of you. लीव అవుదామా మాతాజీ? లీవ్ అవుదాం.